ప్రదాయిని రక్షమా లోక కళ్యాణి. అయిపోయిందా? ఇదే నిండా ఉన్న 69 ఖాళీ అయినా 69. మన మామిడి పండు తప్పిపోయాడండి. నిన్న పుట్టారు కదా, అప్పుడే పడిపోయాడా? నేనన్నా 13 ఏళ్ళకి పోయా, నన్ను మించిపోయాడా? సబ్బాష్. వంకాయలు కొందామని బాబుని పక్కన పెడితే ఇంతలో ఎవడో దుర్మార్గుడు వచ్చి ఎత్తుకుపోయాడండి. వంకాలన్నా గుర్తుంచుకున్నావా, లేదంటే అవి కూడా మర్చిపోయావా? మట్టి మరుపుతానా? ఏమేవ్ కాయగూరలు పట్టుకొచ్చాను. అరటి పువ్వు అయితే ఇప్పుడే కొట్టిన పాపలా ఉంది. వడిలిపోయేటప్పుడు చేసేసే. అయ్యో నిజంగానే పాపండి కాదు బాబండి. ఆహా, ఆ పరమేశ్వరుడే కటాక్షించిన ప్రసాదమే. అవునండి, ఇన్నాళ్ళు నేను చేసిన వ్రతాలకి ఇదే నా ఫలితం. ఈ బాబుకి పేరేం పెడతామండి? అరటి చెట్టుకు పుట్టాలి కదా, అరటి పండు అని పెడదాం. అరటి పండు. మహత్తరమైన పేరు. ఏది నాన్న? అమ్మాను నాన్నాను. భగవంతుడా, ఎందుకు నాకు ఈ పరీక్ష? ఈ మామిడి పండు లేని జీవితానికి నాకు ఈ తాళి ఎందుకు? ఈ గాజులు ఎందుకు? అయ్యా వసాయి మామిడి చెట్టు మొగుడు బతుకుండగా ముండ మోసుకుంటున్నావేమిటే? ముందు ఆ ఏడుపు ఆపి గుంతొంకాయ కూర చెయ్యి. నంచుకోవడానికి ఏం లేక సస్తున్నా. భగవంతుడా, కడుపు పండించి కాయ మిగిల్చావా తండ్రి? సరే, ఈ వంకాయనే నా మామిడి పండు అనుకుని పెంచుకుంటాను నేను. కానీ నా అసలు మామిడి పండు దొరికే వరకు ఈ చేతికి గాజు పట్టదు, ఈ మెడకి తాళి ఎక్కదు. నాకు మందు దిగదు. ఒరే మామిడి పండు, నిన్ననంగా బయలుదేరాడు, ఇంతవరకు రాలేదేంటండి? మదరాస్ నుంచి రావాలంటే ఒక రోజు పడుతుంది. అమ్మా అమ్మా, ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, అందరి దిష్టి. ఇంకా ఏంటమ్మా ఈ పాచింతకాయ నమ్మకాలు? నోండ్రా, నా చదస్తం నాది. ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యావు గానీ ఆ తర్వాత ఏం చేయాలో ఏమైనా ఆలోచించావా? ఆలోచించామండి. ఎక్స్పోర్ట్ బిజినెస్, దానికి లోన్ ప్రాసెస్ కూడా చేశాము. మీరు ఒక షూరిటీ సంతకం పెడితే సరిపోతుంది. ఒరే అరటి పండు, మేము ఇన్నాళ్ళు కొండెలో దాచుకున్న నిజం చెప్పే సమయం వచ్చిందిరా. ఎప్పటికైనా చెప్పక తప్పదు కదే పర్వతం. చెప్పు నాన్న. ఒరే అరటిపండు, నువ్వు మా గెలకి పుట్టలేదురా. వచ్చేసమ్మా. అయ్యో అయ్యో అయ్యో, ఎందుకు ఏడుస్తున్నావు? పాట పాడవే.
పలుకే బంగారమాయనా ఓ పలుకే బంగారమాయనా ఓ వంకాయలు 3 రూపాయలకి 2 కిలోలు వంకాయలు. ఏమయ్యా వంకాయలత కిలో రూపాయి ఉన్నారమ్మా. ఒకటిన్నరా కొంచెం చూసి చెప్పయ్యా. తాజాదేనా? ఇప్పుడే చెట్టు నుంచి కోసుకొచ్చామయ్యా. ఎంత కిలో? 2. అవునా? 3 ఇవ్వు. ఆ 3.5 ఉంది, ఇచ్చేదా? వద్దయ్యా, కోసే. బాగుందయ్యా చోద్యం. ముందొచ్చిన దానికన్నా వెనక మూల్చిన ముద్దని నాకివ్వు. అమ్మా ఒక్క నిమిషం అమ్మా, ఇచ్చేస్తాను ఇప్పుడే. అయ్యా మీరు తీసుకోండి 3, మీరు 6 రూపాయలు ఇచ్చేయండి చాలు నాకు. ఇదిగోనయ్యా. ఇగోనమ్మా మీ వంకాయలు. అమ్మా ఒరే మామిడి పండు మామిడి పండు ఒరే మామిడి పండు మామిడి పండు. ఇన్ని రోజులు ఈ నిజం నీకు ఎలా చెప్పాలో తెలియలేదయ్యా. పెద్దవాడి అయ్యావు కదా, ఇప్పుడు తట్టుకోగలుగుతావు. అది ఇక బయలుదేరు. అసలు ఇప్పుడు నా అసలు తల్లిదండ్రులు ఎవరు పెంపుడు గారు? వాళ్ళు ఎవరో నాకు తెలియదయ్యా. నువ్వు సంతలో దొరికావు, నాకు బయలుదేరా. మేముండగా నీకు అసలు తల్లిదండ్రులు ఎందుకు నాన్న? కావాలి కావాలి కావాలి. తీరా వేరైంది. షూరిటీ కావాలట, షూరిటీ. ఎవడప్ప సొమ్మని. బీడి ఎక్కర్వా? హలో బ్రదర్, బీడి ఉందా? నీకు అక్క చెల్లెలు లేరా? బీడియే కదా అడిగాను బ్రదర్. అక్క చెల్లెల దాకా తీసుకెళ్తావేమిటి? పోరా చుట్టానికి పుట్టినోడా? యారా మా అమ్మనే తెప్పావడం బడవారు రాసుకెళ్ళు. బాబు నా మామిడి పండుని ఎవరో కొడుతున్నట్టున్నారు. అలా కాబట్టి మా ఆయన ఎవరో కొడుతున్నట్టున్నారు ఈసారి. యారా ఏం పుట్టావురా? అదా అబ్బా, థు, నీలాంటి వాళ్ళకి పిల్లలు పుట్టకూడదురా. పుట్టినా నీకంటే ముందే చచ్చిపోవాలా? ఏం మనిషిరా? ఛీ! బాస్, ఆ స్మగ్లింగ్ గ్యాంగ్ వాళ్ళు నన్ను చిత్త కొట్టారు బాస్. వెంటనే వాళ్ళని అటాక్ చేయండి. బీడీ కోసం తన్నులు తిని స్మగ్లింగ్ గ్యాంగ్ మీద నింద వేస్తావా? ఈ బ్రౌన్ షుగర్ భవానీకి అన్నీ తెలుసురా టబాకోర్. అయినా వాడిని చంపాల్సిందే బాస్. మీరు నాకు హెల్ప్ చేయండి. ఇదేమిటి బాస్? స్పెషల్గా బర్మా నుంచి తెప్పించాను. దీనితో పొడిస్తే కిడ్నీలు కైలాసానికే. థ్యాంక్ యూ బాస్, మీ పేరు నిలబడతాను. అబ్ ఆయేగా మజా. అమ్మా 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 ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా? అమ్మా ఇంకా దొరకవా నాకు? దారా ఫోన్ చేద్దువు. ఇన్ననగా తిన్నావమ్మా. ఇదిగో పట్టమ్మా. నేను పాట పాడితే కానీ తినవా? ఎప్పుడు ఇంతే.
ఆ, పలుకే బంగారమయ్యనా, ఓ, పలుకే బంగారమయ్యనా, నేను వస్తున్నా నేను వస్తున్నా పలుకే బంగారమయ్యనా. వచ్చేసానమ్మా. అమ్మా వచ్చేసానమ్మా. ఇంతకాలం ఎక్కడున్నావు నాయనా? మద్రాసులో అమ్మా. తమ్ముడురా. చచ్చిపోయాడురా. నేనెంత దూరపోతుండమ్మా. నేను వచ్చిన వెళ్ళే విశేషం తమ్ముడు చచ్చిపోయాడమ్మా. అందుకే నా సంతలో వదిలేసి వచ్చాను. వీడే దగ్గర ఉన్నాడు రాయి నీ పని చెప్తా సారమే నన్నే రోడ్లో పడేసుకుంటావా నువ్వు ఇప్పుడు చూడు కుడుస్తా కసక్ 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 కట్టిన కసక్ 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 మన మామిడి పండుని చంపేశారు కదండి, ఎంత పని చేశారండి. ఎన్నా వీడు మనం రావుడి పండ నీలాంటి వాళ్ళకి పిల్లలు పుట్టకూడదురా. పుట్టినా నీకంటే ముందే చచ్చిపోవాలా. అయ్యో ఈ పాపిష్టి జీవితం నాకెందుకు అయ్యో మామిడి పండు అయ్యో అయ్యో బాబు నాయనా. డాక్టర్ గారు ఏమైంది మా అబ్బాయికి? ఎవరో కిడ్నీలో కత్తితో పొడిచారండి. అది నాకు తెలుసు డాక్టర్. అసలు మా అబ్బాయి బతుకుతాడా లేదా? బ్లాడర్ బదులై మూత్రం రక్తంలో కలిసిపోయింది. ఇంకో 20 నిమిషాల్లో చచ్చిపోతాడు. ఏర్పాట్లు చేసుకోండి. దేవా, దేవా, కరుణించవా, దయ చూపవా, కరుణించి దయ చూపవా. దిగిరా. It's a miracle. ఒరే మామిడి పండు బతికేవారా నాయన? మీ అమ్మే గాని ఇక్కడ ఉండుంటే ఎంత సంతోషించేదిరా. అమ్మకు ఏమైంది నాన్న? అయ్యో నేనేం చెప్పేది, నా పైన పగ తీర్చుకోవడానికి ఆ బ్రౌన్ షుగర్ భవాని మీ అమ్మని కిడ్నాప్ చేశారులా. నేను వస్తున్నా. मेरा बेटा आएगा, मेरे मामी पंडू आएगा. आके तन्नुलू खाएगा. పదా పదా
అయ్యో మామిడి పండు కొంచెం చిమ్మెల తోలురా. అబ్బా ఒరే మామిడి పండు, ఒరే భవానీ. నా దిగు నాన్న. ఎక్కడ పోయాడు? వచ్చేసారా నా కొడుకు? చూస్తారా నీ సంగతి? కుట్రా కుట్రా వాడిని. आ गया साला। ఒరే అట్టిపండు నువ్వా? నాన్నగారు మీరా? బాబు నేను మతిపురతను. ఆయన కాదు మీ నాన్న. ఈయన బ్రౌన్ షుగర్ భవాని మీరని నాకు ఇన్ని రోజులు తెలీదు. మీ అమ్మే అని తెలియక నేను కిడ్నాప్ చేశాను రా. ఈ పాపిష్టి జీవితం నాకు వద్దు. మా మామిడి పండు ఎప్పుడు ఇంతే, అందరిలోనూ మార్పు తెస్తాడు. నాదిస్తే తగిలేట్టుంది. అట్టిపండ తొక్క, మామిడి పండ మజాక.